హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ పిల్లలతోటి అందరూ అంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, సో రెడీ అవ్వడం అంతా కూడా లేట్ అయిపోయిందనమాట. సో మేము అంతా రెడీ అయ్యి కార్ ఎక్కేటప్పటికి కరెక్ట్గా 8 అయిందండి. సో వెనకాల వచ్చేసి మా ఆడపడుచు, ఉత్తేజు, పిల్లలు, నేను, ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మధు, శశి, అత్తమ్మ, మామయ్య కూర్చున్నారండి. సీటింగ్ వచ్చి ఇక్కడ 4 ఉందన్నమాట. సో మా కార్ సరిపోదని చెప్పేసి రాజేష్ అన్నయ్య వేరే కార్ ఇన్నోవా అరేంజ్ చేశారు, అందుకని చెప్పి అంతమందికి సరిపోయింది. సో ఇంకా చూసారు కదండి, వీళ్ళిద్దరూ ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఎక్కడ లేని ప్రేమ చూపించేసుకుంటున్నారు. ఇంకా ఒక్కనొక టైంలో అయితే ఇద్దరు కొట్టేసుకుంటారండి. ఒకే బొమ్మ కావాలని ఇద్దరు కొట్టేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ విధంగా ప్రేమ చూపించేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది వాళ్ళకే తెలియదు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదండి, దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. సో ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మన భువనగిరి జిల్లాలో ఉందన్నమాట. సో మనకి 2 అవర్స్ టైం అయితే పడుతుంది. సో హైవే మీద నుంచి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. చూసారు కదండి, దూరాన్ని నుంచి చూస్తేనే టెంపుల్ ఎంత బాగుందో, చాలా పెద్దదన్నమాట. అండ్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి మార్చిలో చిన్నజీయ స్వామి వచ్చి ప్రతిష్ఠ చేశారని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, రైట్ సైడ్ మీరు చూస్తే కనుక దశావతారాల మండపం అని ఉంటుంది. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయండి. అక్కడి నుంచి ఈ పైకి వెళ్ళాలంటే 108 మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇవే అనమాట. సో మేము పిల్లలతో అలాగే అత్తమ్మ వాళ్ళతో నడిచి వెళ్ళాలంటే అవ్వదు, కాబట్టి మేము స్ట్రైట్గా వచ్చేసి కార్ పార్క్ చేసుకుని ఆ సైడ్ నుంచి, అంటే మెయిన్ గేట్ ఉందన్నమాట, ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వచ్చేస్తే సో అక్కడి నుంచి అయితే మేము పైకి వెళ్ళడం అయితే జరిగిందండి. కానీ చాలామంది దశావతారాల మండపం దగ్గర నుంచే వస్తున్నారు. మీకు వీలుంటే ఆ పక్క నుంచి వెళ్ళండి, లేదనుకుంటే కనుక ఈ పక్క నుంచి మేము వెళ్ళాం కదా, అలాగా మీరు రావచ్చు అనమాట.
సో, ఇక్కడ దర్శనం వచ్చేసి సర్వదర్శనం అని ఉంటుందండి. ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే అర్చన అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫ్రీ దర్శనానికైతే మనం వెళ్ళలేమనమాట. చాలా క్యూ లైన్ ఉందండి. అందుకని మేము సర్వదర్శనం తీసుకున్నాము. 50 రూపీస్ అనమాట అదైతే. సో, ఇక్కడ వచ్చేసి మన సెల్ ఫోన్స్, మన దగ్గర ఏమన్నా కెమెరాస్ ఏమున్నా కూడా ఇక్కడ డిపాజిట్ చేయాలనమాట. ఒక్కొక్క దానికి 5 రూపీస్ చార్జ్ చేస్తారు. అన్నీ ఇక్కడ పెట్టేయాలి. లోపలికి ఏవి అలౌ చేయరండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామి నీళ్ళల్లో శయన భంగిమలో దర్శనమివ్వడం అనమాట. ఈ మండపంలో మనం పైనుంచి ఇలా చూస్తుంటే అసలు అదొక అద్భుత ఘట్టంగా ఉంటుందండి. అదే డే టైమ్‌లో కాకుండా నైట్ టైమ్ అయితే ఇంకా ఈ అంటే ఈ వెలుగులతో, కాంతులతో చాలా బావుంటుందనమాట టెంపుల్ అయితే. ఆ కాంతుల మధ్యలో స్వామివారిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటుంది. మీరెవరైనా ఎప్పుడైనా ఈ స్వర్ణగిరికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 5 కానీ, 6 కానీ ఆ టైంలో వెళ్తే అసలు మీరు ఇంకా స్వామివారిని చాలా బాగా దర్శించుకోవచ్చనమాట. అంటే లోపల స్వామివారిని కాదు నేను చెప్పేది. బయట ఈ వాటర్‌లో ఉన్న స్వామివారినైతే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత బావుంటుంది. సో, ఇదండి నా స్వర్ణగిరి టూర్ అయితే. సో, నెక్స్ట్ ఇంకో టెంపుల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంతవరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్‌ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.